అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. నాలాగా మీకు కూడా క్రిస్పీగా క్రంచీగా ఉండే స్నాక్స్ అంటే ఇష్టమా? నాకు తెలుసండి, మీరు గిల్ట్ ఫ్రీ, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తున్నారని. ఈరోజు మనం చాలా టేస్టీ అండ్ ఈజీగా చేసుకోగలిగే మసాలా మక్కన చేసుకోబోతున్నాం. మీరు వీటిని కేవలం ఒక 10 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. సో రండి, ఇది ఎలా చేయాలో చూద్దాం. మసాలా మక్కనాకి ముందుగా మక్కనాని వేపుకోవాలి. వీటిని ఫాక్స్ నట్స్ లేదా లోటస్ సీడ్స్ అని కూడా అంటారు. దీనికోసం వెడల్పాంటి కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఈ రెసిపీకి నేను 100 గ్రాములు ఫ్రెష్ మక్కనాని తీసుకున్నాను. మంటని మీడియం లోలో పెట్టి మక్కనాని క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. చూడండి, ఇవి ఇప్పుడే కొద్దిగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మక్కన బాగా వేగాయో లేదో తెలియాలంటే ఒక మక్కనాని తీసుకుని ఇలా మెదుపుకోవాలి. సో ఇది ఇలా వెంటనే పొడిలా అయిపోతుంది. ఇలా వెంటనే పొడి అవుతే మక్కన ఇంకా వేగినట్లే. నేను వీటిని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు వేపాను. వీటిని ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిని చిన్న మంటలో ఉంచి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. తర్వాత మసాలాలు వేసుకోవాలి. ముందుగా 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఆమ్చూర్ పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా పొడి, 1/2 టీ స్పూన్ నల్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి మసాలాలు అన్నీ నెయ్యితో కలిసేటట్టు చిన్న మంటలో ఉంచి కలుపుకోవాలి. అన్నీ కలుపుకున్న తర్వాత మనం కొన్ని కరివేపాకులు వేసుకోబోతున్నాం. ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర లేకపోయినా మీరు వద్దనుకున్నా వేసుకోక్కర్లేదు. మసాలా రెడీ అయిన తర్వాత వేయించి పెట్టుకున్న మక్కనాని కడాయిలో వేసుకోవాలి. మక్కన వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మక్కనాకి మసాలా పట్టేట్లు కలుపుకోవాలి. మక్కన మొత్తం మసాలాతో పూర్తిగా కోట్ అయ్యేంత వరకు కూడా మీరు కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతునేటప్పుడు స్టవ్ ఆన్ చేసుకోనక్కర్లేదు. స్టవ్ ఆన్లో ఉంటే మసాలా మాడిపోతుంది. నేను ఇదివరకే చేసిన మక్కనా రెసిపీస్ లైక్ మక్కనా కీర్, అలానే మక్కనా లడ్డూ రెసిపీస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కసారి అవి కూడా మీరు ట్రై చేయండి. సో మన క్రిస్పీ అండ్ క్రంచీ మసాలా మక్కనా రెడీ అయిపోయాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మంచి ఒక ఎయిర్ టైట్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇవి 3-4 రోజుల వరకు బాగా ఫ్రెష్గా ఉంటాయి. మీరు పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. అసలు చూడండి ఎంత క్రిస్పీగా క్రంచీగా ఉందో. మసాలాస్ కూడా మక్కనాకి చాలా బాగా పట్టాయి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఈ స్నాక్ మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.